హాయ్ గైస్, అనుకున్నట్టే ఎలిమినేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఆల్రెడీ సాటర్డే ఎపిసోడ్ షూట్ అవుతుంది కదా, సాటర్డేనే ఒకరు ఎలిమినేట్ అవుతున్నారంట. దాంట్లో ఇంతకుముందే నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను దివ్యకు సంబంధించి, జర్నలిస్ట్ సతీష్లో. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దివ్య ఎలిమినేషన్కి కూడా ప్లాన్ చేస్తున్నారు, కాకపోతే సాటర్డే అనుకున్నాం కానీ సండేకి ప్లాన్ చేస్తున్నారంట. దివ్య ఆర్ గౌరవ్ నుంచి దివ్యనే పంపిస్తారంట బయటికి. కాకపోతే ఎలిమినేషనా సీక్రెట్ రూమా అనేది మాత్రం దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను జర్నలిస్ట్ సతీష్లో. ఆ వీడియో ఆల్రెడీ పబ్లిష్ అయింది, దీనికంటే ఒక 1 అవర్ ముందే పబ్లిష్ చేశాను. అది కంపల్సరిగా చూడండి ఆ వీడియో. అయితే ఇప్పుడు ఆ వీడియోలో కూడా నేను క్లారిటీ ఇచ్చాను, కన్ఫామ్గా నిఖిల్ నాయర్ ఎలిమినేషన్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంది అని. మార్నింగ్ మనం న్యూస్ బౌల్ వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో కూడా, ఓటింగ్ వీడియోలో కూడా నిఖిల్కే ఎలిమినేషన్ ఛాన్సెస్ చాలా చాలా హైగా ఉన్నాయని క్లియర్గా చెప్పాను. అదే జరిగింది. నిఖిల్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాడు. సాటర్డే ఎపిసోడ్లోనే షూట్ కంప్లీట్ అయిపోయి నిఖిల్ బయటకు వచ్చేసాడు అని మనకి అప్డేట్ వచ్చింది. నిఖిల్ ఎలిమినేషన్ అనేది పెద్ద షాకింగ్ అయితే కాదు, ఎందుకంటే ఈ వీక్ స్టార్టింగ్ నుంచి మీరు గమనిస్తే మన న్యూస్ బౌల్లో వేసిన ప్రతి వీడియో కూడా చూడండి, వీక్ మొత్తం చూడండి, ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ వచ్చే ప్రతి వీడియో చూడండి, నిఖిలే బాటంలో ఉన్నాడని క్లియర్గా చెప్పాం. అది మీరు ఆ వీడియోలు ఫాలో అయిన వాళ్ళు అయితే, డైరెక్ట్గా ఫాలో అయిన వాళ్ళు అయితే కంపల్సరీగా మెసేజ్ పెట్టండి, ఎస్ సార్ మీరు కన్ఫామ్గా నిఖిలే వెళ్తాడు అని చెప్పారు అనేది పెట్టండి. అయితే ఇక్కడ మీకు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, నిఖిల్ ఎలిమినేట్ అయ్యాడు, కాకపోతే గౌరవ్కి కూడా ముప్పు ఉంది. ఎందుకంటే బాటమ్ 3లో ఎవరైతే ఉన్నారో, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ చెప్తాను నేను ఈ వీడియోలు. మీరు స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే మీరు మిస్ అయిపోతారు ఆ వీడియోలో. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇదైతే క్లియర్గా వినండి స్టార్టింగ్ నుంచి. నిఖిల్ అయితే సాటర్డే ఎలిమినేట్ అయిపోయాడు, ఇది క్లియర్ కదా. నిఖిల్ ఎందుకు ఎలిమినేట్ అయిపోయాడు అనేది ముందు మాట్లాడుకుని, రేపు ఎవరు వెళ్ళబోతున్నారు అనేది కూడా చెప్తాను, దివ్యనా గౌరవ అనేది కూడా క్లారిటీ ఇస్తాను. నిఖిల్ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడంటే, నిఖిల్ నాయర్ పర్సనాలిటీ 6 feet పైన ఉన్నాడు, ఫిజికల్ టాస్కులు బీభత్సంగా ఆడగలిగే సత్తా ఉంది. హౌస్లోకి అడుగుపెట్టినప్పుడే వైల్డ్ ఫైర్గా వస్తున్నారంటే నిజంగానే వాళ్ళు అసలు నెక్స్ట్ లెవెల్ వెళ్తారు అని చెప్పి గౌరవ్ కంటే నిఖిలే గట్టిగా ఆడతాడని ఎక్స్పెక్ట్ చేసాం అందరం. కానీ నిఖిల్ ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉన్నాడు. హౌస్లోకి వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా అసలు గేమే ఆడడం అనేసి అలా కూర్చొని, అయితే సంజనతో మాట్లాడతాడు, లేదంటే తనుజతో కూర్చొని మాట్లాడతాడు, లేదంటే భరణి గారితో కూర్చొని అసుగు పెడతాడు తప్ప కనీసం టాస్క్లు ఆడాలి, ఒక కంటెంట్ ఇవ్వాలి అనేది ఆ స్పృహ కూడా అతనికి ఉన్నట్లేదు. ఎంత దీనిగా ఉన్నాడంటే చాలా కూల్గా, ఎంత కూల్గా అంటే ఒక పిక్నిక్ వచ్చినట్టు ఉంది ఇతని జర్నీ చూస్తే. ఇతని జర్నీలో ఎత్తు పల్లాలని కానీ, ఒక డిస్కషన్లని కానీ, ఒక గొడవలని కానీ, ఒక టాస్క్ బీభత్సంగా ఎరగదీశాడని కానీ ఒక్కటి ఉండదు. ఇతని జర్నీ వీడియో చూడండి మీరు కావాలంటే. అతనికి ఉన్నదంటే ఏమైంది ఉందంటే, మొన్న ఆ లాస్ట్ వీక్ సంబంధించి అతన్ని ఆ కెప్టెన్సీ రేస్లోంచి తప్పించినప్పుడు ఆ మాట్లాడిన 4 మాటలు, ఆ తర్వాత ఎప్పుడంటే సుమన్ శెట్టిని తప్పించినప్పుడు సుమన్ శెట్టి అంటాడు కదా, అన్నప్పుడు ఆ సుమన్ శెట్టికి సంబంధించి ఇతను, మీరు ప్రతి వారం మిమ్మల్ని ఎందుకు పొగుడుతున్నారో తెలియదు వీకెండ్లో, కానీ మిమ్మల్ని పొగుడుతున్నారు, ఇక్కడ మాత్రం మీకు అంత సినిమా లేదు, మీరు వెళ్ళి మాట్లాడితే ఆ స్మోక్ చేయడం, రావడం, కూర్చోవడం తప్ప ఇంకేం చేయట్లేదని చెప్పాడు చూడు. అదే ఆయన వాయిస్ రేజ్ చేసింది, అదొకటే. నెక్స్ట్ ఇంకోటి అన్నిటికంటే దారుణం ఏంటంటే, ఫిజికల్ టాస్క్లు ఆడొచ్చు ఇతనికి చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. ఆ టీముల్లో ఆడినప్పుడు, ఆ 2, 3, 4 లెక్క టీంలు ఆడారు కదా, ఆ టీముల్లో ఆడినప్పుడు గౌరవ్ ఇతను వీళ్ళు ఒక టీంలో ఉన్నప్పుడు, సంజన వాళ్ళ టీంలో ఉన్నప్పుడు చాలా టాస్క్లు వచ్చాయి. ప్రతి టాస్క్ డీమాన్ పవన్ గౌరవే, ఇతను ఒక టాస్క్ కూడా వెళ్ళా. ఆఖరికి లాస్ట్ టాస్క్లో కూడా కనీసం నువ్వు వెళ్తావా ఇప్పుడంటే, లేదు బ్రో మీరే వెళ్ళండి, మీరే ఆడండి అన్నాడు. అదే ఆడారు కదా, ఒక టీంకి మాధురి, ఒక టీంకి సంజన లీడర్స్గా ఉండి ఆడించారు కదా ఆ టాస్క్లో. చాలా టాస్క్లు ఆడారు ఆ వీకు, ఒక్క టాస్క్ కూడా నిఖిల్ ఆడలే. ఎందుకు ఆడలేదంటే అలా ఉన్నాడు అంతే అతనికి. పోనీ మిగతా వాళ్ళకి ఎవరికైనా ఏంటంటే, నేను ఆడతానన్న అవకాశాలు లేవు, ఎందుకంటే ఫిజికల్గా కొంచెం వీక్గా ఉన్నారు కాబట్టి. ఇతను ఆడతాను అండమేస్తాడు, ఇతనికి ఇచ్చేస్తారు, కానీ ఇతను ఆ మాట కూడా అనేవాడు కాదు. ఎందుకంటే ఒక టాస్క్ అయినా గట్టిగా ఆడగలిగినప్పుడు ఇలా ఆడితే అందులో ఎమోషన్స్ కానీ అన్నీ క్యారీ అవుతాయి ఆడియన్స్కి. ఇతను కష్టపడుతున్నాడని ఏ కష్టపడకుండా ఆ మూల కూర్చునేది అంటారు కదా, ప్రతి సీజన్లో సోఫాలో కూర్చొని అలా గడిపేసి వచ్చాడు, ఆ టైప్ వచ్చాడు ఇతను అంతే. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చొని ఎక్కువ టైం అయిపోయింది, లేదంటే ఆ పక్కన వేరే దీంట్లో సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ వచ్చారు. ఇది నిఖిల్కి అయితే పెద్ద ఆ షాకింగ్ అయితే కాదు. నిఖిల్ ఎలిమినేషన్ అనేది ఊహించిందే మనం ఊహించాం కాబట్టి క్లియర్గా నిఖిల్ ఎలిమినేషన్లో ఎటువంటి ట్విస్ట్ లేదు, షాకింగ్ లేదు, ఏం లేదు.
ఆయన ఏంటంటే కంటెంట్ ఇవ్వలేదు, జీరో కంటెంట్ అతనికి సంబంధించి. ప్లోని ఏదైనా ఇష్యూ జరిగినా అలా చూస్తుంటాడు అంతే ఉత్సవ విగ్రహంలో, కానీ తప్ప ఆయన కనీసం ఇన్వాల్వ్ అయ్యి ఒక ఒపీనియన్ కూడా షేర్ చేయడు. ఎందుకు చేయడంటే అతని ఇష్టం. అతను చూద్దాం ఇంకా ఉంది కదా బ్రో, ఇంకా ఉంది కదా బ్రో అంటాడు. ఇంకెప్పుడు ఉంది? నిన్న కూడా గౌరవ్ క్లాస్ పీకాడు. బ్రో నీకు అన్యాయం జరిగినప్పుడైనా కనీసం నువ్వు వాయిస్ రేజ్ చేయాలి బ్రో. నువ్వు చెప్తేనే ఆడియన్స్కి రీచ్ అవుద్ది, లేదంటే ఎలా రీచ్ అవుద్ది? నీలో ఉన్న ఫైర్ ఉందా లేదని ఎలా రీచ్ అవుద్ది? సరదాగా గడిపేసినట్టు ఉంటుందని చెప్పాడు కదా. అయినా అప్పుడు కూడా ఆయన వాయిస్ రేజ్ చేయలే. ఏం చేశాడంటే ఆ సంజన నాకు ఫ్రెండ్ అని చెప్పిన సరే నన్ను ఇది చేసిందని చెప్పి ఆయనతో మాటలు మానేసి దూరంగా తిరిగాడు తప్ప, సంజనను కూర్చోబెట్టి నువ్వు చేసిన తప్పు ఇది, నువ్వు ఎందుకు ఇలా చేసావు, నువ్వు నేను దీనిగా ఉన్నప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేస్తానని నాకు కూడా చెప్పినప్పుడు నాకు చేయాలి కదా, ఆవిడకి ఎందుకు చేసావు అనేది కనీసం అది క్లియర్గా తెలుసుకుంటే ఇతను తెలుసుకోవడం గురించి కాదు, ఆడియన్స్కి రీచ్ అవుతుంది. సో నిఖిల్ నాయర్ అయితే బయటికి వచ్చేసాడు. ఇక ఇది సాటర్డే ఎపిసోడ్ నిఖిల్. ఇక సండే ఎపిసోడ్లో గౌరవ్ ఆర్ దివ్యలో ఒకరు బయటికి రాబోతున్నారు. దివ్యతోనే ప్లాన్ చేసినట్టు నాకున్న అప్డేట్. దివ్యాన్ని పంపిస్తామని చెప్పి ప్లాన్ చేశారంట. కాకపోతే ఓటింగ్ పరంగా చూసుకుంటే నిఖిల్కి 3% ఉంటే గౌరవ్కి 4% ఉంటే దివ్యకి 5%. ఈ బాటమ్ 3లో వీలే ఉన్నారు. ఈవెన్ స్టార్టింగ్ నుంచి వేరేలా కొంచెం మార్పు ఉండేది, కానీ మీ జస్ట్ సడన్గా ఒక 2-3 రోజుల నుంచి ఏదైతే కొంచెం అప్డేషన్స్ ఏవైతే వచ్చాయి, తనుజ ఎలిమినేషన్లో తనుజ కెప్టెన్ అయ్యింది అని తెలిసిన తర్వాత ఇంకా ఆవిడ ఓటింగ్ వద్దనుకున్న వాళ్ళు ఈ గౌరవ్ నిఖిల్ కొంచెం పెంచడం, మిగతా వాళ్ళు పెంచడంతో దివ్య కొద్దిగా దిగింది కిందకి. కానీ బాటమ్ 3లోనే ఉంది. ఫస్ట్ నిఖిల్ అందరికంటే లిస్ట్లో 3%తో ఉంటే, గౌరవ్ 4%తో ఉంటే, దివ్య నిఖిత 5%తో ఉంది. సో దివ్య చుట్టూ ఏదో ప్లాన్ చేశారంట. బట్ ఇది దివ్యాని ఎలిమినేషన్ అయితే చెయ్యరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు దివ్యాని ఎలిమినేట్ చేయరంటే ఆవిడ నుంచి కంటెంట్ వస్తుంది. గౌరవ్ నిఖిల్తో పోలిస్తే దివ్య నుంచి బెటర్ కంటెంట్ వస్తుంది. ఈవిడ ఢీ కొడుతుంది, తనూజనైనా సరే ఢీ కొట్టింది. ఆవిడకి పాపులారిటీ బయట ఉంది, ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ ఉందని తెలిసి వెళ్ళినప్పుడు కూడా ఈవిడ ఢీ కొట్టింది కాబట్టి ఆవిడనైతే బయటకు పంపించరు. నెక్స్ట్ ఓటింగ్ పరంగా కూడా ఆవిడ బాటమ్ 3లో ఉంది తప్ప లాస్ట్ 2లో లేదు. కాబట్టి ఏదో ట్విస్ట్ పెట్టి ఆవిడనేమో సీక్రెట్ రూమ్కి ఏదో పంపించాలని ప్లాన్ చేస్తున్నారంట. అది టైం పడుతుంది మనకు తెలిసేసరికి, ఎందుకంటే అది సండే ఎపిసోడ్లో పెడతారంట. సాటర్డే ఎపిసోడ్ అనుకున్నాం కానీ అది సండే ఎపిసోడ్కి మార్చారంట. సాటర్డే ఎపిసోడ్లో ప్లెయిన్గా నిఖిల్ని ఫస్ట్ ఎలిమినేట్ చేశారంట. ఎలిమినేషన్ కూడా మనకు తెలిసిందే కదా, ఎవరెవరిని అందరినీ నిలబెట్టి సేవింగ్ ఆర్డర్ కాకుండా ఎలిమినేషన్ అనేది డిసైడ్ చేస్తారు. సాటర్డే ఎలిమినేషన్ ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీ అందరూ నామినేషన్లో ఉన్న వాళ్ళందరూ నిలబడండి అంటారు. ఇందులో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారని ఎలిమినేట్ అయిన పంపించేస్తారు, మిగతా వాళ్ళని అలాగే నామినేషన్లో ఉంచుతారు. వాళ్ళు అంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అనేది వాళ్ళకి ఫిక్స్ అయిపోద్ది. అప్పుడేమో సాటర్డే మాత్రం ఒక్కొక్కరు ఎగ్జిట్ చేసుకుంటూ ఫైనల్గా ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. ఫైనల్గా గౌరవ్ అండ్ దివ్యాని ఉంచుతారంట ఫైనల్గా నాకున్న అప్డేట్ ప్రకారం. దాంట్లో గౌరవ్ వెళ్ళిపోయాడు అని ఇప్పుడు సోషల్ మీడియాలో బజ్జ నడుస్తుంది, వెళ్ళిపోతాడని. అది చెప్పలేం, అది ఎంతవరకు కన్ఫర్మ్ అని చెప్పలేం. గౌరవ్ అయినా వెళ్ళొచ్చు, దివ్యానైనా పంపించవచ్చు. ఒకవేళ దివ్యాన్ని పంపిస్తే సీక్రెట్ రూమ్లో పెడతారని నేను అనుకుంటున్నాను. అదే గౌరవ్ని అయితే డైరెక్ట్ ఎగ్జిట్ చేసేస్తారు, ఎలిమినేట్ చేసేస్తారు అనుకుంటున్నాను. ఎందుకు వీళ్ళు ఇలా ప్లాన్ చేశారు అంటే, ఆల్రెడీ ఇప్పుడు హౌస్లో 11 మంది ఉన్నారు. ఇది 10వ వారం, అంటే వీళ్ళు వెళ్ళేది 11వ వారం ఎలిమినేషన్ వెళ్తారు. అంటే 11వ వారం ఒకరు, 12వ వారం ఒకరు, ఈ వారం 10వ వారం ఇద్దరు వెళ్ళకపోతే ఏమవుద్ది అంటే, ఒకరు వెళ్తే ఇంకా 10 మంది ఉంటారు కదా. 10 మంది ఉన్నప్పుడు ఏంటంటే టాప్ 5కి 5గురే ఉండాలి, కానీ ఎలిమినేషన్కి ఇంకా 4 వారాలే ఉంది. అంటే 11వ వారం, 12వ వారం, 13వ వారం, 14వ వారం మాత్రమే ఎలిమినేషన్లు ఉంటాయి. కాబట్టి 4 వారాలు 4 వెళ్ళినా ఇంకా 6 ఉంటారు. అదే ఇప్పుడు ఇద్దరు తీసేస్తే 10 మంది ఉంటారు పర్ఫెక్ట్గా. వారానికి ఒక లెక్క 4 పంపించేస్తే 9 మంది ఉంటారు వీళ్ళిద్దరు ఇప్పుడు వెళ్తే. వారానికి ఒక లెక్కన పంపించేశారనుకోండి, ఫైనల్గా టాప్ 5 అనేది మిగులుతుంది ఫైనల్ వీక్కి. సో అలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. చూద్దాం మరి. గౌరవ్ వెళ్తే అది ఫెయిర్, దివ్య వచ్చిందంటే అది సీక్రెట్ రూమ్, మీరు ఫిక్స్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ, బై బై.